న్యూ మామ్స్ అయితే చాలా వరకి మసాజ్ చేయడం అంటే తెలియదు. ఇప్పుడైతే నా బేబీకి నేను మసాజ్ ఎలా చేస్తున్నానో గూడా అది క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే నాకు చిన్న ఏజ్‌లోనే మ్యారేజ్ అయింది. ఫస్ట్ బాబు అప్పుడు నాకైతే సరిగ్గా తెలియలేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్ బేబీ అయినా, బాయ్ అయినా ఫస్ట్ న్యూ మామ్ ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏం తెలియదు. నాకు గూడా సరిగ్గా ఏం తెలియదు. నాకు స్నానం చేపియడం అసలు వచ్చేదే కాదు. ఇప్పుడు సెకండ్ బేబీ కాబట్టి మంచిగా అయితే నేను కొన్ని నేర్చుకున్నాను కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ముక్కు ఉంది కాబట్టి ఇలా లాగాలి. మా అమ్మ అయితే నాకు అన్నీ నేర్పించిందనమాట. మసాజ్ ఎలా చేపియాలో. మీకు క్లియర్‌గా ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే ఐస్‌లో హ్మ్. నూనె అయితే ఏస్తున్నాను. అది కొబ్బరి నూనెనా, ఏది నూనెనా. ఎందుకంటే ఇది ఐస్ కొంచెం పెద్దగా అవుతాయన్నమాట. మేమైతే ఇలాగే చేస్తాం. మా రోహితాక్ష్ కూడా అలాగే చేసాం. వాడి కళ్ళు కూడా చాలా పెద్దగొచ్చాయి. ఇక్కడైతే ముక్కు ఇలా గట్టిగా లాగాలన్నమాట. ఇంకా హ్మ్. మేమైతే గట్టిగా లాగుతాం. ఇక్కడ పెదవులు గూడా బాగా ఒత్తితేనే పెదవులు మంచిగా క్లియర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఇయర్ గూడా లైట్‌గా లాగాలి. ఇక్కడ హెడ్ ఉంది గదా! అది వెనకాల చేయాలి. ఫేస్ అంటే మనకు చిన్న కుట్టిని పడుకోబెట్టిన తర్వాత ఇక్కడ ఎత్తు పెట్టాలి. ఎందుకంటే మెడ అంటుకోకుండా. ఇప్పుడైతే నేను క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ 2 లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 లెగ్స్‌ని ఇలా జాపాలన్నమాట. ఎందుకంటే అంటుకోకుండా. తర్వాత మనం నడిచినప్పుడు ఈ కాళ్ళు 2 అంటుకొని ఉంటాయంట. మా రోహితాక్షిత్ ఒక డాన్స్ చేస్తున్నాడు. ఈ ఈ ముక్కు అంటే బ్యాక్ ఇలా లాగాలి. అప్పుడే కొంచెం వాళ్ళకి మంచిగా అనిపిస్తది. నాకు వీడియో తీయడానికి సపోర్ట్ ఎవ్వరు లేరు. ఒకవైపు మా ఆయన గూడా ఇక్కడ లేడన్నమాట తీయడానికి. అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు. అయినా నేను వీడియో చేస్తాను. ఇష్టం లేకుండా చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఇక్కడ ఇదైతే బాగా లాగాలి. ఆయిల్ రాసేసి అది గూడా మాయిశ్చరైజర్ ఉంటే గూడా మాయిశ్చరైజర్‌తో రాసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అలోవెరా ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ పొట్ట దగ్గర గూడా ఇలా మామూలుగా అనాలి. సైడ్‌కి ఇలా అంటే వాళ్ళకి డైజెషన్ అనేది బాగుంటదంట. ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా! ఇలా మంచిగా మసాజ్ చేయాలి. అంటే స్లోగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గట్టిగా చేస్తాను. మా పాప అయితే బాగా ఏడ్చిద్ది. ఎందుకంటే వాళ్ళకి రిలాక్స్‌గా ఉండాలి. అందుకే నేను గట్టిగా చేస్తాను. 2 లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే పట్టుకొని గట్టిగా సమానంగా చేయాలన్నమాట. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడైతే కంప్లీట్ ప్రాసెస్ చూపియడానికి నేను అలా కొద్దిగా లైట్‌గా చూపించాను. నాకు ఏదైనా మిస్టేక్ ఉంటే నేను సారీ అండి. నాకొచ్చినట్టు మీకు చెప్తున్నాను. నాకు తెలిసిన కొద్దీ మీకు చెప్తున్నాను. నాకు తెలియకుండా నేను ఏది షేర్ చేయను కదా! ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, అమ్మ, పిన్ని, అత్తయ్యలు అందరూ ఇవే చెప్పేవాళ్ళు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేదాన్ని. నాకు తెలియకుండా మీకైతే అస్సలు షేర్ చెయ్యను. ఇప్పుడైతే నా చిన్న కుట్టి లేచిన తర్వాత ఇలా అయితే నేను మసాజ్ చేస్తాను. అది కూడా నేను ఏ వంట చెయ్యకుండానే మసాజ్ చేయాలి. లేకపోతే వాళ్ళకి కొంచెం అంటే మంటగా ఉంటదంట. అందుకే నేనైతే మిర్చి గూడా కట్ చేయను. స్నానం చేసిన తర్వాతనే ఫుడ్ తింటా. 11:30, 12 అయిద్ది నాకు డైలీ. అలా ఉంటది నా రోజు అయితే. ఇప్పుడైతే మా చిన్న కుట్టిని మంచిగా పడుకోబెట్టి ఇప్పుడైతే మసాజ్ అయితే చేయాల్సిందే. ఎందుకంటే పిల్లలకి చాలా మంచి రిలాక్స్‌గా ఉంటది. ఇప్పుడైతే చూడండి మా చిన్న కుట్టి ఎలా చూస్తుందో అయితే ఇదై మా రోహితాక్షి అయితే లడ్డుకి అవ్వలేదు గానీ, మా చిన్న కుట్టి అయితే మంచిగా ఉంది. నాకైతే భలే అనిపించింది. చిన్నప్పుడు ఇలాగే ఉండేదానంట మా అమ్మ చెప్పేది. ఇప్పుడైతే లెగ్స్ మీద పడుకోబెట్టి మసాజ్ అనేది చేసేయాలి. లెగ్స్ మీద పడుకోబెట్టి చాలా వరకు చేస్తారు. లేకపోతే ఇలా అంటే మంచం మీద పడుకోబెట్టి గూడా బేబీకి మసాజ్ అనేది చేస్తారు చాలా వరకి. ఇదైతే మాకు అంటే నాన్నమ్మ, అమ్మమ్మ కాలం నుంచి ఇలా చేస్తూనే ఉంటాము. ఇక్కడైతే మేము కొబ్బరి నూనె యూజ్ చేస్తాము. ఎటువంటి ఏ నూనె గూడా యూజ్ చేయము. ఇక్కడ పడుకోబెట్టి వీపు మీద ఆయిల్ రాసేసి ఇలా అయితే 2 హ్యాండ్స్ ఉన్నాయి గదా! హ్యాండ్స్ మీద గూడా రాసుకోవాలి. నేను చూపినట్టు గూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ గూడా గట్టిగా ఇలా ప్రెస్ చేసి లాగాలన్నమాట. ఇక్కడ చూడండి నేను ఇలా హెడ్‌కి ఇలా పైకి చేసి ఇలా అయితే వీపు మీద ఇలా ఆయిల్ అయితే రాస్తున్నాను. చూడండి నేను స్లోగా చూపిస్తున్నాను. మీకు తెలియకపోతే ఒకవేళ కామెంట్ చేయండి. నాకైతే నీరసం వస్తుంది. రోజు బేబీకి స్నానం చేపించి పిల్లల్నిద్దరిని చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకైనా సరే ఎట్లాగైనా నా పిల్లల్ని పెద్ద చేసుకోగలను. అలా హోప్‌తోనే నేను
ఇలా దగ్గర అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా నేను ఎంతో ఓపికతో చేసుకునేదాన్ని. ఇప్పుడు గూడా అంతే ఓపిక ఆ దేవుడిచ్చినందుకు చాలా థాంక్స్. ఒక్కొక్కసారి నా రోహితాక్షిని కొట్టేస్తా. చాలా బాధనిపిస్తది. ఇక్కడ నేను చూపించినట్టు మీరు మసాజ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటది. ఇక్కడైతే కాళ్ళున్నాయి కదా! ఇలా అయితే చేయాలన్నమాట. మళ్ళా ఎనకకి ఇలా చేసుకోవాలి. చాలా మంచిగా ఈజీ ప్రాసెస్‌లో అయితే చెప్తున్నాను మీకు. నాకు తెలిసినట్టే చెప్తున్నానండి. తెలియకుండా అస్సలు చెప్పను. ఈ కాళ్ళని గూడా గట్టిగా ఇలా ప్రెస్ చేసి మసాజ్ అనేది జేసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి ఈ కాళ్ళకి గూడా ఇలాగే అనాలి. ఇక్కడైతే నేను ఇన్నర్ వేర్ ఏసాను కదా బేబీకి. ఇన్నర్ వేర్ ఏసిన తీసిన తర్వాత గూడా 2 ఉంటాయి గదా! ఇక్కడ చెప్తున్నట్టు చూపించుతున్నాను. నాకైతే అది చెప్తుంటే నాకు నీరసం వస్తుందన్నమాట. ఎందుకంటే బేబీకి మిల్క్ ఇచ్చి నాకు నీరసం వచ్చేస్తుంది. ఇవి ఉన్నాయి కదా! ఇలా అయితే బ్రష్ చేయాలి. ఎందుకంటే కొంచెం ముడ్డి అనేది పెరగదంట. అందుకే నేను చెప్తున్నాను. నాకు తెలిసిన ఇప్పుడు లెగ్స్‌కైతే మంచిగా ఫింగర్స్‌కి మంచిగా చేసుకోవాలి. ఇలా 2 ఇటువైపు తిప్పిన తర్వాత గూడా సేమ్ ప్రాసెస్ అలాగే మనం స్నానం చేసినప్పుడు గూడా పిల్లలకి ఇలాగే జేయాలి. నోట్లో వాటర్ పోయకుండా, అలాగే మన సోప్ వాటర్ గూడా నోట్లో అస్సలు పోకుండా స్లోగా జేయాలన్నమాట. పిల్లలకి స్నానం చేసినా, ఆయిల్ మసాజ్ చేసినా చిన్నగా స్లోగా చేసుకోవాలి. కొంపలేం మునిగిపోదు కదా! పిల్లలు పెద్దలు చేసుకుంటే చాలు అలా ఉంటది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఆయిల్ రాసుకుంటున్నాను. ఆయిల్ రాసుకున్న తర్వాత బేబీకి ఇలా అయితే స్లోగా చూపిస్తున్నాను చూడండి. నెక్‌ని ఇలా పైకనేసి ఇలా అయితే 2 హ్యాండ్స్‌తో చేయాలి. చెస్ట్ ఉంటది కదా! చెస్ట్ దగ్గర మంచిగా చేయాలి. ఎందుకంటే అది కొంచెం సమానంగా మంచిగుండాలంటే ఇలా అయితే చూసుకోవాలి. హ్యాండ్స్‌ని ఇటు 2 హ్యాండ్స్‌ని ఇలాగే చేసుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను.